విషయాలు రేపు చెబుతానంటున్నాడు ఆయన. 3.5 కోట్లు కొంతమంది ద్వారా ఇచ్చారన్నాడు. ఆ విషయాలు కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ పార్టీలో ఎలా కొట్టుకుంటున్నా పార్టీకి తలనొప్పిగా తయారనుకున్నా అదంతా వేరే విషయం. ప్రజలకు మాత్రం ఈ డబ్బుల విషయంలో వాస్తవాలు తెలియాలి. రెండోది ఈ కల్తీ మద్యం అన్నారు. ఓకే, ఇప్పుడు బాలకృష్ణ గారికి సంబంధించి ప్రస్తావిస్తే ఏంటంటే బాలకృష్ణ గారు మందు దాకొచ్చారనేది జగన్ గారికి ఎలా తెలిసింది? ఎందుకంటే అసెంబ్లీలో ఆయన వెళ్ళలేదు. కేవలం ఆయన హావభావాలను బట్టి చెప్పారా, లేకపోతే బాలకృష్ణ గారు గతంలో డ్రింక్ చేస్తారని అక్కడక్కడ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు అలా తెలుసుకొని అన్నారా, లేకపోతే ఏదైనా వీడియో ఉందా, లేకపోతే సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎలా చెప్పగలిగారు అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇందాక విమర్శలను కూడా నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఆయనకి డ్రింక్ అలవాటు లేదని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, అది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి డ్రింక్ అలవాటు లేదు. ఆ విషయంలో మాత్రం అది ఆరోపణ కిందే మనం భావించాలి తప్పితే ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. అందరూ ఆయనకి మిత్రులుగా ఉన్నోళ్ళు కానీ ఆయన క్లోజ్ వాళ్ళు కానీ ఆయనకి ఆ డ్రింక్ అలవాటు లేదనేది స్పష్టంగా, మనం ఏదో ఎలిగేషన్ బాలకృష్ణ గారికి అన్నారు కాబట్టి ఆయన కూడా మరి సైకో అని అన్నారు కదా, దానికి ఆయన మరి సమాధానం చెప్పాలి కదా. మరి ఆయన విమర్శించడానికి అర్హత ఉంటుంది. అదే ఎవరికైనా ఒక మాట అంటే కోపం ఆవేదన ఉంటుంది, దాన్ని ఎవరో కాదనలేరు. రెండోది కల్తీ మద్యం సార్. కల్తీ మద్యం విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు జనార్దన్ రావు వచ్చేటప్పుడు ఫోన్ పోయిందన్నారు, ఇప్పుడేంటి ఎలా దొరికిందన్నారు. ఈ విషయాలన్నింటి మీద కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. జయచంద్రారెడ్డి కానీ లేకపోతే జనార్దన్ రావుకు సంబంధించిన పాస్పోర్ట్లు కానీ వీసాలు కానీ ఎందుకు సీజ్ చేయలేకపోయారనే విషయాన్ని, వాటికి సంబంధించి లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. వాటిని అన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే అదే విషయంలో అక్కడ వైరుధ్యం ఎక్కడ వస్తుందంటే జోగి రమేష్ గారిని వెనకేసుకు వస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే ఎస్ జోగి రమేష్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి కాబట్టి మీరు ఆయన మీద కూడా ఎంక్వైరీ చేసుకోండి, నేను లైవ్ డిటెక్ట్ టెస్ట్ సిద్ధంగా ఉన్నాను అని అన్నారని చెప్తున్నారు. ఆయన అన్నాడు, ఈయన కూడా అనాలి, నేను కూడా యాక్షన్ తీసుకుంటే అవసరమైతే జోగి రమేష్ మీద. అలాంటి కల్తీ మధ్యంలో గనక అతను ఇన్వాల్వ్ అయి ఉంటే అతను మా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే బాగుండేది. అదే విధంగా ఆయన వేసిన ప్రతి ప్రశ్నకి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకటి ఇంకోటి చెప్తాను రమణారెడ్డి గారు చివరిగా, ఏదైతే ఆయన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్యం కుంభకోణం అని వచ్చిందో ఆయన 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఎట్లాంటి ప్రశ్నలు అయితే వేస్తున్నారో వాటికి ఈ ప్రభుత్వం చెప్పాలి. ఆయన కూడా ఏంటంటే అసలు డిజిటల్ పేమెంట్లు ఎందుకు మీరు నిషేధించారు ఒకటి. రెండోది అసలు డిక్షనరీస్ కి సంబంధించి కొన్నిటికి మాత్రమే ఎందుకు మీరు ఆర్డర్లు ఇచ్చారు. 3 విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో సమావేశం అయ్యారని చెప్పారు, అది మీరు ఖండిస్తున్నారా లేదా? 3వది అంతర్జాతీయ బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఎందుకు మీరు మీ టైంలో అమ్మలేకపోయారు? ఇవి ప్రజలందరినీ తెలుస్తున్నాయి. ఆ ప్రశ్నలకు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదే విధంగా ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం. అవును. సో మీకు ఒక 1 minute టైం శేఖర్ రెడ్డి గారు, కంక్లూజన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు మా మీద మమ్మల్ని టార్గెట్ చేసి ఎన్ని ఆరోపణలు చేసినప్పుడు కూడా మీకు ఎక్కడా కూడా మీ గౌరవం తగ్గకుండా మీకు చక్కగా సమయం ఇచ్చి మీ గొంతును 10 మందికి వినిపించే